ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామ్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం చూస్తూ ఉంటాం. అయితే మనం ఎప్పుడు రిటర్న్స్ కోసమే చూస్తాం, కానీ మరి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే ఒకసారి. డెఫినెట్గా మీరు మ్యూచువల్ ఫండ్ తీసుకున్నప్పుడు రిటర్న్స్తో పాటు రిస్క్ కూడా చూసుకోవచ్చు అండి. కాకపోతే ఈ స్టాక్స్ ఫ్రీక్వెన్సీగా మారిపోతూ ఉంటాయి ఫండ్స్లో, కాబట్టి రిస్క్ కూడా మారిపోతూ ఉంటుంది. బట్ ట్రెడిషనల్గా ఏంటంటే ప్రతి మ్యూచువల్ ఫండ్స్కి లేదా మ్యూచువల్ ఫండ్ మేనేజర్కి ఒక స్పెసిఫిక్ కల్చర్ ఉంటుంది. కొంతమంది వాల్యూ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు, కొంతమంది మూమెంటం ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు, కొంతమంది హై బీటాతో డీల్ చేస్తుంటారు, కొంతమంది లో బీటాతో డీల్ చేస్తుంటారు, కొంతమంది ఏంటంటే చర్నింగ్ రేషియో ఎక్కువ ఉంటుంది, కొంతమందికి తక్కువ ఉంటుంది. అట్లా రకరకాల మెథడ్స్ ఫాలో అవుతుంటారు. కొన్ని కండిషన్స్కి కొన్ని వర్కౌట్ అవుతాయి, కొన్ని కండిషన్స్ కొన్ని వర్కౌట్ అవ్వము అనమాట. అలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మీరు అడిగింది కరెక్టే. మీరు రిస్క్ ఉండదా అంటే మ్యూచువల్ ఫండ్స్లో డెఫినెట్గా ఉంటుంది రిస్క్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్స్తో పోల్చుకుంటే మ్యూచువల్ ఫండ్స్లో ఒక 50 to 60 స్టాక్స్ అలా ఉంటాయి కాబట్టి రిస్క్ మినిమైజ్ అయిపోద్ది, రిస్క్ ఆటోమేటిక్గా మినిమైజ్ అయిపోద్ది. అండ్ డెఫినెట్గా స్టాక్స్తో పోల్చుకుంటే మోర్ సేఫ్టీ వస్తుంది. స్టిల్ మ్యూచువల్ ఫండ్స్లో మనం ఫర్దర్ డిగ్ చేసేసి రిస్క్ ఫ్యాక్టర్స్ అనలైజ్ చేశారనుకోండి. ఫస్ట్ది టోటల్ ఎక్స్పెన్స్ రేషియో. మీకు ఎంత తక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉంటే అంత బెటర్. కొన్ని అనుకోండి 1% ఉంటాయి, కొన్ని 0.4కే దొరుకుతాయి. మీరు జాగ్రత్తగా ఎత్తుకుంటే 0.4 ఎత్తుకోవచ్చు, అలాంటివి దొరకచ్చు అనమాట. బట్ అలాగని చెప్పేసి ఎక్స్పెన్స్ రేషియో ఒక్కటే చూసి మనం కొనలేం కదా. పర్ఫార్మెన్స్ బాగుంది అనుకోండి, ఎక్కువ ఎక్స్పెన్స్ రేషియో తీసుకుని నాకు ఓకే అనమాట. కాబట్టి మీరు కావాలనుకుంటే పర్ఫార్మెన్స్ బాగున్నట్లోనే అండ్ ఎక్స్పెన్స్ రేషియో తక్కువనే తీసుకోండి, అదొక పారామీటర్. రెండోది అల్ఫా అంటాం. అల్ఫా అంటే పర్ఫార్మెన్స్ అనమాట. ఇండెక్స్తో పోల్చుకుంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చే వాటిని మనం అల్ఫా అంటాం. సపోజ్ నేను ఇండెక్స్ ఫండ్ తీసుకున్నాను, నాకు 15% వచ్చింది అనుకోండి. మన మ్యూచువల్ ఫండ్స్ అంతకంటే ఎక్కువ వస్తుంది అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆల్ఫా. సపోజ్ నిఫ్టీ ఈ సంవత్సరం 10% వచ్చింది అనుకోండి, విత్ ఇన్ ద నిఫ్టీలోనే ఏదైనా స్టాక్స్ ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది అనుకోండి, వాటిని మనం ఆల్ఫా స్టాక్స్ అంటాం. కాబట్టి మనం మ్యూచువల్ ఫండ్ తీసుకుంటే డెఫినెట్గా ఆల్ఫా ఉండాలి. ఆల్ఫా ఏంటంటే కంపేర్ టు బెంచ్ మార్క్ ఇండెక్స్తో పోల్చుకుంటే వాటిని చెప్పుకోవచ్చు. రెండోది బీటా. బీటా అంటే స్టాక్ యొక్క వాలటిలిటీని మనం బీటా అంటాం. ఓకే. అండ్ బీటా ఎక్కువ ఉంది అంటే అది మూవ్స్ ఎక్కువ అవుతుంటాయి అనమాట. అంటే బంపీరియడ్ అంటాం కదా, ఎత్తేస్తుంటుంది. అట్లా డీవియేట్ అవుతుంటుంది అనమాట. భూమి నుంచి మనం డీవియేట్ అవటాన్ని మనం బీటా అనుకోవచ్చు. ఓకే. అంటే మార్కెట్ అంతా స్మూత్గా పోతున్నా సరే ఇది టూ మచ్గా అప్ అండ్ డౌన్ అవుతా వస్తుంది అనుకోండి, దీనికి బీటా ఎక్కువన్నట్టు లెక్క. బీటాని మెజర్ చేయడం కోసం మనం స్టాండర్డ్ డీవియేషన్ వాడుతుంటాం. అంటే మీరు ఎంత నార్మల్ దానికి డీవియేట్ అవుతున్నారు అనేది అనమాట. మీకు ఎంత స్మూత్ రోడ్ అయితే అంత బెటర్ కదా. అందుకని మార్కెట్ లాగానే స్మూత్గా మనీ ఇస్తే బాగుంటుంది. మార్కెట్తో పోల్చుకుంటే ఎక్కువ రఫ్గా అప్ అండ్ డౌన్ అవుతుంది అనుకోండి, అది బాగలేనట్టుగా అనమాట. అందుకని బీటా స్టాండర్డ్ డీవియేషన్ ఈ రెండు కూడా రెండు తక్కువ ఉంటే నీకు అంత బెటర్ అనమాట. తర్వాత షార్ట్నీ రేషియో అంటారు. షార్ట్నీ రేషియో అంటే డౌన్ సైడ్ ఉన్న రిస్క్ని మెజర్ చేస్తుంటుంది అనమాట. అంటే రోడ్డు గొంతుల మెట్లు ఉందనుకోండి, మనోడు స్మూత్గా డ్రైవ్ చేస్తుంది చాలా జాగ్రత్త స్లోగా, అప్పుడు షార్ట్నీ రేషియో తక్కువ ఉన్నట్టు లెక్క. షార్ట్నీ రేషియో ఎంత తక్కువ ఉంటే మనకు అంత బెటర్. ఇప్పుడు నిఫ్టీ నిన్న చాలా భయంకరంగా పడింది. నేను తక్కువ పడ్డ మ్యూచువల్ ఫండ్స్ సేఫ్టీ ఇస్తాయి కదా, జనాలు కొంచెం కంఫర్ట్ ఫీల్ అవుతారు కదా, అట్లా మెజర్ చేసేదాన్ని ఏమంటాను షార్ట్నీ రేషియో అంటారు. తర్వాత షార్పీ రేషియో అండ్ రిస్క్ రివార్డ్ వర్త్ ఎంత అనమాట అది. రెండు ఇన్ఫర్మేషన్ రేషియో, అంటే ఇండెక్స్తో పోల్చుకుంటే మనం ఎంత స్మూత్గా రైడ్ అవుతున్నాం అనమాట. ఓకే. అలాగే క్యాప్చర్ రేషియో, అంటే పెరిగేటప్పుడేమో ఎక్కువ డబ్బు ఇస్తున్నావా లేదా, పడేటప్పుడు తక్కువ లాస్ ఇస్తున్నావా లేదా, దాన్ని క్యాప్చర్ రేషియో అంటారు. అలాగే చర్నింగ్ రేషియో, ఎంత ఫ్రీక్వెన్సీగా స్టాక్స్ మారుస్తున్నావు. ఓకే. వీటన్నిటిని బట్టేసి మనం రిస్క్ని మెజర్ చేయొచ్చు అనమాట. బట్ గుర్తుపెట్టుకోండి, ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది అంటే మిగతా వాటిని ఎక్స్క్యూజ్ చేయొచ్చు. అందుకని మనం ఎక్కువ సార్లు ఏంటంటే సింపుల్గా లాస్ట్ 5 years 3 years 1 yearలో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసే వాటిని తీసుకోండి. ఇక రిటర్న్స్ ఎక్కువ అంటే 50-60 అంటలేదు, బట్ కన్సిస్టెన్సీ మూవ్లో కన్సిస్టెన్సీ చూడండి. అంటే టాప్ 5 వాటిలో ఏది తీసుకున్నా పర్లేదు మీరు. అందుకని ఏదైనా తీసుకున్నప్పుడు రిటర్న్స్ వైజ్ చూసుకోవచ్చు, అలాగే రిస్క్ ఫ్యాక్టర్స్ వైజ్ తీసుకోవచ్చు. సో షార్పీ రేషియో, షార్ట్నీ రేషియో, స్టాండర్డ్ డీవియేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ రేషియో అండ్ క్యాప్చర్ రేషియో అండ్ వీటన్నిటి చూస్తే మనం తీసుకోవచ్చు. ఇందులో స్టాండర్డ్ డీవియేషన్ బీటా ఎంత తక్కువ ఉంటే అంత బెటర్, మిగతా ఫ్యాక్టర్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్. ఈ ఫ్లక్చుయేషన్స్ అంటున్నా చూసారా, అంటే డిపెండ్స్ ఆన్ సార్ మార్కెట్. సపోజ్ ఇప్పుడు మార్కెట్ నేను లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ తీసుకున్నాను అనుకోండి, లార్జ్ క్యాప్ ఇండెక్స్తో పాటు యాజ్ ఇట్ ఈస్గా పోతుంది అనుకోండి, నాకు పర్వాలేదు.
దాంతో పోల్చుకుంటే అది 1% పోతే నేను 2% వస్తున్నాను. Yes. అది పడితేనేమో ఎక్కువ పడుతుంది అనుకోండి, అంటే మీ దగ్గర స్టాండ్ డివియేషన్ ఎక్కువ ఉందన్నమాట, అంటే బీటా ఎక్కువ ఉందన్నమాట. మరి బీటా ఎక్కువ ఉన్నందుకు నాకు ఎక్కువ రిటర్న్స్ రావాలి కదా, అందుకో రిస్క్ ఎక్కువ ఉన్న చోట మన రిటర్న్స్ ఎక్కువ వస్తే పర్వాలేదు. Yes. రిస్క్ ఎక్కువ తీసుకున్న చోట రిటర్న్స్ కూడా నాకు రావట్లేదు అనుకోండి, అలాంటప్పుడు ఉంటుంది దానికి. Yes. ఎగ్జాంపుల్ పరాగ్ పారీక్ ఉంది అనుకోండి, దాంట్లో స్టాండర్డ్ డివియేషన్ బీటా చాలా తక్కువ ఉంటుంది, బట్ అదే టైంలో బుల్ మార్కెట్లో పెద్ద పార్టిసిపేట్ చేయవు, అందుకని డౌన్ సైడ్ రిస్క్ తగ్గిద్ది నీకు. అంటే మార్కెట్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయింది అనుకోండి, రిటర్న్స్ అంత రాకపోవచ్చు, అందుకని కన్జర్వేటివ్ పీపుల్ బాగా లైక్ చేస్తారు పరాగ్ పారీక్కి, ఎందుకంటే అంటే స్టాండర్డ్ డివియేషన్ బీటా తక్కువ కాబట్టి. అండ్ అలాగనే మోతిలాల్ ఓస్వాల్ తీశారనుకోండి, వెరీ కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో, వాళ్ళు ఏంటంటే హార్డ్లీ 20 స్టాక్స్ తోని పోర్ట్ఫోలియో బిల్డప్ చేస్తుంటారు, అంటే హై స్టాండర్డ్ డివియేషన్ అయ్యి. Yes. అందుకని మార్కెట్ పడితేనేమి ఎక్కువ పడుతుంది టూ మచ్గా, అంటే మార్కెట్ పర్ఫార్మ్ చేయడం బీన్ చేసింది అనుకోండి, అవి ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తాయి అనమాట. అందుకని మీకు ఏ టైపు నేచర్ ఉండాలో క్లారిటీ ఉండాలి. అదే నిప్పాన్ అనుకోండి, 200 స్టాక్స్ తక్కువ ఉండవు వాళ్ళ పోర్ట్ఫోలియోలో, మినిమం 200 స్టాక్స్. న్యాచురల్గా లో స్టాండర్డ్ డివియేషన్ లో బీటా ఉంటాయి, మార్కెట్ ఎంత స్మూత్ పోతే ఇవి అంతే వస్తాయి, ఎక్కువ ఇవ్వో తక్కువ ఇవ్వో, మార్కెట్ కొంచెం కొంచెం బీట్ చేస్తా పోతుంటాయి అనమాట. నన్ను అడిగితే ఒక 10 years టైం కనుక మీరు మార్కెట్లో ఉండేలాగా అనుకుంటే బెటర్ టు మూవ్ టు ది ఇండెక్స్ ఫండ్స్. ఇండెక్స్ ఫండ్లో ఏంటంటే ఒకటే ప్రొడక్ట్, ఈ లెక్కలేం అవసరం లేదు, స్టాండర్డ్ ఇవేం మెజర్ చేయాల్సిన అవసరం లేదు, బ్లైండ్గా తీసుకోవచ్చు అండ్ యావరేజ్ మీద మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మ్యూచువల్ ఫండ్స్ ఒక 10 years టైం అయితే ఇండెక్స్ ఫండ్ బీట్ చేసే ప్రాబిలిటీ ఎంత ఉంటుందంటే ఒక 5% కూడా ఉండదు. Yes. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత ఈజీ కాదు బీట్ చేయడం అనేది. అండ్ ఇండెక్స్ ఫండ్స్ సింగిల్ ప్రొడక్ట్, స్ట్రెస్ ఫ్రీ అండ్ లైఫ్ టైం ఉంచుకోవచ్చు, అండ్ పర్ఫార్మెన్స్ డౌన్ అవుద్ది అప్ అవుద్ది అలాంటి భయం అసలు ఉండదు. బట్ మ్యూచువల్ ఫండ్స్ అలా కాదు, ఫండమెంటల్ యొక్క టాలెంట్ బట్టి ఉంటుంది అనమాట. అందుకని లాంగ్ టర్మ్ ఉందాం అనుకుంటున్నారా, డోంట్ బి కన్ఫ్యూజ్, మీరు ఏది తీసుకున్నా ఒకటే. ఇంకా బెస్ట్ ఏంటంటే ఇండెక్స్ ఫండ్స్ వెళ్ళండి. షార్ట్ టర్మ్ ఉందాం అనుకుంటున్నారా, అండ్ థీమాటిక్ మ్యూచువల్ ఫండ్స్ కానీ లేదా థీమాటిక్ ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఫండ్స్ తీసుకోండి, బాగుంటాయి. ఓకే, రిటర్న్స్ బాగుండాలి అంటే ఖచ్చితంగా రిస్క్ కూడా ఫేస్ చేయాల్సిందే. ఈ బ్యాంకులో డబ్బు వేసేసి నాకు 20% రిటర్న్స్ రావాలంటే రావు కదా, ఎందుకంటే దానికున్న కెపాసిటీకి రిస్క్ 100% ఫ్రీ, నీకు 7% దాకా ఇస్తాయి. Yes. అలాగే నీకు రీట్స్ అనుకోండి, అండ్ నీకు 10 to 12% దాకా ఇస్తుంది, అంత తక్కువ రిస్క్ ఉంటుంది, బ్యాంక్తో పోల్చుకుంటే బెటర్ అనమాట. Yes. నేను గోల్డ్లో పెట్టాను అనుకోండి, ఒక 15 అలా కైండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ మధ్య ఆల్రెడీ బిగ్ గ్రోత్ ఉంది కానీ అదర్వైజ్ గోల్డ్ 15% లో బీటా ఉంటుంది అనమాట. అలాగే లార్జ్ క్యాప్ తీసుకున్నాం అనుకోండి, లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది కదా, అవి టూ మచ్ కొలాప్స్ అవ్వవు, టూ మచ్ నీకు రావు కూడా. Yes. అదే స్మాల్ క్యాప్ తీసుకున్నాం అనుకోండి, బాల్ లాగా గంతా ఉంటాయి, పడితే టూ మచ్ పడతాయి అండ్ పెరిగిన టూ మచ్ పెరుగుతాయి. ఇప్పుడు ఈ మార్కెట్లో 60% డౌన్ అండి స్మాల్ క్యాప్ స్టాక్స్ అన్ని కూడా, అంటే లార్జ్ క్యాప్ పడింది 10 to 15%. అంటే గుర్తుపెట్టుకోండి, నిఫ్టీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఆల్ టైమ్ హై నుంచి పడింది 6%. Yes. అంటే స్మాల్ క్యాప్ ఇండెక్స్ అయితే రఫ్గా 14% డౌన్లో ఉంది. దాన్ని బట్టి మీకు అర్థమైంది, స్మాల్ క్యాప్స్కి రిస్క్ ఎక్కువ, రివార్డ్ ఎక్కువ, లార్జ్ క్యాప్స్కి రిస్క్ తక్కువ, రివార్డ్ తక్కువ. బట్ ఏదైనా కానీ ఒకే అసెట్లో కూర్చొని రిస్క్ ఉండకూడదు అనుకోవటం తప్పు, రిస్క్ ఉంటుంది ఎంతకంత. Yes. మల్టిపుల్ అసెట్లో ఉన్నప్పుడు రిస్క్ తగ్గుతుంది, రివార్డ్ తగ్గుతుంది. కాబట్టి మీరు నెక్స్ట్ టైం ఏదైనా మ్యూచువల్ ఫండ్ పిక్ చేసేటప్పుడు అండ్ దాంట్లో ఉన్న రిస్క్ ఎంత తెలుసుకోవాలంటే షార్ట్నీ రేషియో, షార్పీ రేషియో, స్టాండర్డ్ డీవియేషన్ అండ్ బీటా అండ్ ఆల్ఫా ఎంత ఉంది, క్యాప్చర్ రేషియో ఎంత ఉంది అండ్ టర్న్ ఓవర్ రేషియో ఎంత ఉంది, ఇవన్నీ చూసుకోవటం వల్ల నీకు క్లారిటీ వస్తుంది. Yes. బట్ ఇవి తెలుసుకోవటం వల్ల నీకు ఎక్స్ట్రా రిటర్న్స్ అయితే ఏం రావు. Yes. బట్ బెస్ట్ ఏంటంటే కన్సిస్టెన్సీ ఉన్నట్టు లాస్ట్ 5 years నుంచి ఉన్నట్టు తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇండస్ట్రీ యావరేజ్ని బీట్ చేస్తున్నాయి కాబట్టి పీస్ ఆఫ్ మైండ్ దొరికింది అంతే. నాకు ఈ హెడేక్ ఏం వద్దు, ఇంతకన్నా పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే గో ఫర్ ఇండెక్స్ ఫండ్ అండ్ బ్లైండ్గా వాటిని నమ్ముకుంటే నీకు యావరేజ్ మీద బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇండియాలో ద బెస్ట్ అంటే బై డిఫాల్ట్ మిడ్ క్యాప్ అండి, Yes. అదొకటి తీసుకుని పక్కన కూర్చోవచ్చు, ఏం అవసరం లేదు మనకు. సో వివర్స్, మార్చి 14, మార్చి 15 సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు 2 రోజులు నిర్వహించబోయే స్టాక్ మార్కెట్ ఎనలిస్ట్ సుందరరామరెడ్డి గారి క్లాసెస్ కి అటెండ్ అవ్వండి. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఏంటి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత వస్తుంది, బెస్ట్ షేర్స్ ఏమున్నాయి, హై రిటర్న్స్ ఇచ్చే ఫండ్స్ ఏమున్నాయి, మీరు గనక సార్తో మాట్లాడి మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఈ వెబినార్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ అండ్ ఐడియాస్ కూడా నేర్చుకునే అవకాశం ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఇమీడియట్లీ స్లాట్ బుక్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది. ఇది డైలీ 3 hours ఉంటుంది, 3 days ప్రోగ్రామ్. దీంట్లో మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డీటెయిల్ గా ప్రాక్టికల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ దీంట్లో ఎనీ డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్ గా వెబినార్ లోనే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషనల్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ లో డీటెయిల్ గా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్ లో స్టేబుల్ గా ఉండి
అండ్ మంచి రిటర్న్స్ వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చో, ఎందుకు ఇవి ఇంపార్టెంట్, ఫైనాన్స్ చేయడానికి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.